ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. ముందుగా కన్యా రాశి వారి అందరికీ నమస్కారం అండి. ఇక బ్రహ్మం గారి కాల జ్ఞానం ప్రకారం ఈ 2026 సంవత్సరం ఏప్రిల్ 9, 10, 11 ఈ 3 తేదీల తర్వాత కన్యా రాశి వారికి మీ జీవితంలో జరగబోయేది తెలిస్తే మీరు నిజంగా ఎంతో ఆశ్చర్యానికి గురవుతారు. ముఖ్యంగా మీకైతే ఇది గుండె పగిలే వార్త. ఇక కన్యా రాశి వారికి జరగబోయేది ఇదే. అయితే కన్యా రాశి వారికి ఎలాంటి పరిణామాలు ఈ 3 రోజుల్లో ఎదుర్కోబోతున్నారు? వీరి యొక్క జీవితం ఏ విధంగా మారబోతోంది? ఇక మీరు ఈ 3 రోజుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ముఖ్యంగా మీరు ఈ 3 రోజుల్లో పాటించవలసిన పరిహారాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఈ 3 రోజుల్లో కన్యా రాశి వారి జీవితంలో ఏ విధంగా ఆశ్చర్యానికి గురయ్యే సంఘటనలు జరుగుతాయి అనేటటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాలకి వెళ్తే కనుక కన్యా రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ముఖ్యంగా ఈ కన్యా రాశిలో పుట్టినటువంటి స్త్రీ పురుషులు వారు సాధారణంగా స్వతంత్రంగా జీవించడానికి ఇష్టపడతారు. ఎవరిపైన ఎక్కువగా ఈ రాశి వారు ఆధారపడరు. జీవితంలో అంటే వీరి జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినా వాటిని అంగీకరించి ముందుకు సాగుతారు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు చిన్న వయసులోనే వీరి జీవితంలో వీరికి నిజాలు అర్థమవుతాయి. ఇక బంధువులు స్నేహితుల విషయంలో కొన్నిసార్లు ఈ కన్యా రాశి వారికి నిరాశలు ఎదురైనా అవి ఈ రాశి వారికి చాలా అంటే చాలా బలంగా మారుతాయి. ఇక ఈ రాశి వారు ఎవరికైనా సహాయం చేయాలనే మనసు వీరిలో అధికంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు తమ మంచితనాన్ని ఇతరులు ఉపయోగించుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు ఈ విషయంలో జాగ్రత్త పడడం అవసరం. ముఖ్యంగా కన్యా రాశి వారు నిజాయితీకి అధికమైన ప్రాధాన్యతనిస్తారు. అబద్ధాలు చెప్పడం అంటే ఈ రాశి వారికి అస్సలు ఇష్టం ఉండదు. ఇక ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఈ ఏప్రిల్ 9 గురువారం, అలాగే ఏప్రిల్ 10 శుక్రవారం, అలాగే ఏప్రిల్ 11 శనివారం రోజున వీరి జీవితంలో ఎలాంటి పెను మార్పులు జరగబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ కన్యా రాశి వారు ఈ 3 రోజుల్లో ఆర్థిక పరంగా చూస్తే వీరికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఆదాయం వచ్చినా కూడా ఖర్చులు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బు విషయంలో ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ 3 రోజుల్లో ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, కెరీర్ పరంగా వీటిని సరిగ్గా వినియోగించుకుంటే ఫ్యూచర్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ కన్యా రాశి వారికి కుటుంబంలో మద్దతు ఉంటుంది. ప్రేమ అలాగే దాంపత్య జీవితంలో వీరి యొక్క అనుబంధం మరింతగా పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ 3 రోజుల్లో కన్యా రాశి వారికి పెద్ద సమస్యలు కనిపించడం లేదు. కానీ కొంచెం మెంటల్ డిప్రెషన్ అంటే మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇక మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను తెలివిగా పరిష్కరించే శక్తి మీలో అధికంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును మార్చే విధంగా ఉంటాయి. పట్టుదలతో చేసిన పనులు తప్పకుండా ఫలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఈ కన్యా రాశి వారికి కొంత ఒత్తిడి ఉండవచ్చు. కానీ మీరు మాత్రం గట్టిగా ప్రయత్నం చేస్తే మీ పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. అనుకోని ఖర్చులు కూడా వస్తాయి. కానీ ముందుగానే మీరు ఒక ప్లాన్ ప్రకారం చూసుకుంటే సమస్యలు తగ్గించుకోవచ్చు. ఇక ముఖ్యంగా కన్యా రాశి వారు మాత్రం మీ యొక్క కుటుంబ సభ్యులతో కూర్చొని మీ యొక్క ఆర్థిక లావాదేవీల విషయాల గురించి కానివ్వండి, లేదంటే మీ ఇంటి ఖర్చుల విషయం కానివ్వండి, ఆరోగ్య విషయం కానివ్వండి, ఏవైనా సమస్యలు ఉంటే మీరు కూర్చొని పరిష్కరించుకుంటే మీకు ఒక చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది. ఇక ముఖ్యంగా కన్యా రాశి వారు చేసుకోదలసిన దేవతారాధన చూసుకుంటే కనుక ఈ 3 రోజుల్లో మీరు ఖచ్చితంగా శనిదేవుని ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. ఆంజనేయ స్వామికి చేసే పూజలు మీలో ధైర్యాన్ని పెంచుతాయి. ఇక శనివారం రోజున కన్యా రాశి వారు మర్చిపోకుండా నువ్వుల నూనె దీపం వెలిగించండి. మీకు ఈ 3 రోజులు అంతా శుభప్రదంగా ఉంటుంది. ఫ్రెండ్స్,
ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు గనుక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్‌గా వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.